మొదటి యోహాను 3:8 చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్టే 3 వ్యక్తులు మనం చూస్తాం. ఇక్కడ ఎంతమందిని? 3 వ్యక్తులు. ఒకటి అపవాది, రెండోది పాపము చేయువాడు అపవాది సంబంధి మనిషి, మూడోది అపవాది యొక్క క్రియలను లయపరిచేది దేవుని కుమారుడు అని మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసేట్లయితే పాపం అనేది ఎవరి వలన వచ్చింది? సాతాను వలన. ఎవరు అంట? సాతాను. పాపం అనేది ఎక్కడ వచ్చిందంట? సాతాను యొక్క ఆలోచనలో వచ్చింది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్లయితే సాతానులోనే ఈ పాపం అనేది పెరిగింది. మొట్టమొదటిగా సాతానులోని పాపం అనేది ప్రవేశించింది. యెహెజ్కేలు గ్రంథం 28:16 ఒక్కసారి చదవండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. పైన 15 కూడా చదవండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపము చేయకముందు యథార్థంగా ఉన్నాడంట. ఎప్పుడైతే పాపం చేస్తాడో అతను చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత ఏమైపోయాడు? దేవుని దగ్గర అతను ఉండలేదు. బైబిల్లో రాస్తుంది, దుష్టత్వమునకు నీ ఎందుకు చోటు లేదు, లేదా దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించే దేవుడివి కాదని రాస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, ఈ యొక్క సాతానికి ఏమొచ్చిందో ఆలోచన మీ అందరూ తెలుసు కదా. యెషయా గ్రంథం 14 దేవుని కంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంది. దేవుని మేఘాలు పైకి ఎక్కిపోతాను, ఆకాశానికి ఎక్కిపోతాను, నక్షత్రాలకు ఎక్కిపోతాను, దేవుని సభాపరత ఎక్కిపోతాను, దేవునితో సమానంగా చేసుకుంటానని చెప్పి యెషయా గ్రంథం 14 రాస్తుంది. కాబట్టి సాతాను అంటే మొట్టమొదటిగా పాపం ఎలా ప్రవేశించిందంటే ఆజ్ఞని అతిక్రమించి తన్ను దేవుడి కంటే హెచ్చించుకుంది. ఆఫ్టర్ దేవుడు చేసి ఒక దేవదూత. ఎవరన్నా? దేవుడు చేసిన ఒక దేవదూత. కానీ దేవునితో సమానంగా చేసుకోవాలని తన లోపల పాపాన్ని అన్యాయాన్ని ఏం చేస్తుంట పెంచుకోవడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే పాతాళానికి ఒక మూలక దాన్ని ఏం చేస్తాడంట త్రోసివేశాడు. అయితే అది భూలోకంలో పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ పడిందంట? పరలోకంలో ఉన్న దరిద్రాన్ని దేవుడు వదిలించుకున్నాడు. చూడండి, శనిపోయే దరిద్రం బట్టి అంటారు కదా. శనిపోయిన దరిద్రం అంట. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదంట. చెప్తుంది, రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదంట. అట్లాగా శనిపోయింది దరిద్రం పట్టింది అన్నట్టు పరలోకంలో దేవుడు వదిలించుకున్నాడు సైతాన్ని. అది భూలోకంలో వచ్చి మనుషులు పట్టుకుంది. ఇప్పుడు ఆ దరిద్రం ఇక్కడ పట్టుకుంది మళ్ళీ. ఇప్పుడు ఈ మనుషులందరూ ఎవరో దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలు భూలోకంలో దేవుడు సృష్టించుకొని ఏదైనా తోటను తయారు చేసి అంతా తయారు చేసి మళ్ళీ ఆ దరిద్రం ఎక్కడ తయారైంది? ఏదైనా తోటలో తయారయ్యి మళ్ళీ ఆదామును పట్టుకొని అవ్వను పట్టుకొని వాళ్ళని దేవుని దూరం చేసింది. ఆ తర్వాత కయ్యని పట్టుకుంది, వాడిని కూడా ఏం చేసింది? భూమి మీద దేశ దిమ్మడిగా భ్రష్టుడిగా చేసి వాడిని దూరం చేసింది. సైతాన్ని చేసే పని ఏంటంటే దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళని దేవునికి దూరం చేయటమే సాతాను పని. వినండి, దేవునికి దగ్గరగా ఉన్న వారిని దేవునికి దూరంగా చేసే పని సైతాను పని. పరలోకంలో ఆ దరిద్రాన్ని వదిలించుకుంటే మళ్ళీ భూలోకంలో ఆ దరిద్రం పట్టుకుంది మనకి. ఇప్పుడు మళ్ళీ ఈ దరిద్రం అంతా ఎవరు పట్టుకుంది? దేవుని పిల్లలకు పట్టుకుంది. ఇప్పుడు దేవుని పిల్లల్ని ఏం చేయాలి? యేసు ప్రభు విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలి? ఆయన రావాలి. ఎవరు? యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు వచ్చి అపవాది చేతులు విడిపించాలి. ఇంకెవరు విడిపించలేరు. సాతాను చేతులను విడిపించగలిగే బలవంతులు ఎవరు కూడా లేరు భూమి మీద లేరు. మనుషుల్లో సాతాన్ని ఎదిరించి దాన్ని విడిపించుకునే శక్తి ఎవరికే లేదు. కాబట్టి దానికోసం ఎవరు రావాల్సి వచ్చింది? దేవుని కుమారుడే ప్రత్యక్షమయ్యాడంట. ఎవరంట? దేవుని కుమారుడు. అంటే దైవ కార్యాలు చేయడానికి అన్నిటికీ ఎవరు వచ్చారంట? దేవుని కుమారుడు వచ్చాడు. ఉన్నారా? దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఈ లోకానికి వచ్చాడు. ఏమని రాస్తుంది ఇక్కడ? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయి ప్రతివాడు కూడా అపవాది సంబంధే. కాబట్టి పాపం అనేది ఎవరిలోంచి వచ్చింది? అపవాదిలోంచి. ఇప్పుడు పాపం చేస్తుంటే ఎవరు సంబంధం అయిపోతారు? అపవాది సంబంధం అయిపోతారు. దేవుని సంబంధం ఎవరు? వాళ్ళు
ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మళ్ళీ సాతాను చేతుల నుంచి మనల్ని విడిపించుకోవాలి. విడిపించి తీసుకొని తన పిల్లలుగా మళ్ళీ మార్చుకోవడం కోసం ఆయన రావాల్సి వచ్చింది. ఆయన కల్వారి శిలువలో సాతాను తల చితకొడాల్సి వచ్చింది. ఆయన ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయన మనల్ని విడిపించడానికి లోకానికే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? అపవాది క్రియలు లయపరచుటకే. ఏమంట? ఇప్పుడు క్రియ అనేది ఎదుటివాడు చేయటం, ఏదో రూపంలో క్రియ చేయటం. కాబట్టి సాతాను చేసిన ఎదుటివాడిని పాడు చేయడానికి ఏదో రకమైన అపవాది క్రియలు, అపవాది తంత్రాలు, అపవాది మోసాలు. చూడండి అపవాది క్రియలు ఎలా ఉంటాయంటే యోహాను సువార్త 8వ అధ్యాయం చూడమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44 వాక్యం ఒకసారి చదవమ్మా. 8:44. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచి 8:44 అమ్మా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు చక్కగా. ఈ సాతాను ఎవరంట? అపవాది సంబంధులు ఎవరంట? దురాశలు నెరవేర్చేవారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యము నిలిచేవాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడి వాడు అబద్ధమునకు తండ్రి, అబద్ధమునకు జనకుడు. ఇలాగ చూసైతే సాతాను క్రియలు ఇవన్నీ. ఇక్కడ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు, అపవాది క్రియలు మీరు చేస్తున్నారు అని. 41వ వాక్యం చదవమ్మా. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళ అబ్రహాము సంతానం చెప్పుకుంటే లేదురా మీరు సైతాను సంతానం రా అని చెప్పాడు. 39వ వాక్యంలో అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేతురు, కానీ మీరు అబ్రహాము క్రియలు మీరు చేయట్లేదు, కాబట్టి మీరు మీ తండ్రి క్రియలే చేయించారు. ఎవరంట వాళ్ళ తండ్రి? అపవాది. సాతాను పనులు చేసే వాళ్ళకి ఎవరంట తండ్రి? అపవాది. కాబట్టి అపవాది ఏం చేస్తారంటే చెడ్డ కార్యాలు చేస్తారు. కాబట్టి మీరు అపవాది క్రియలు చేస్తారు, కానీ మీరు ఎవరి క్రియలు లేవు? అబ్రహాం క్రియలు లేవు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఈ అపవాది క్రియలన్నీ లయపరిచి దేవుని పిల్లల్ని విడిపించాక ఈ లోకానికే వచ్చినాడు. అందుకని దేవుని బిడ్డైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడా చూడట్లేదా? చెప్పండి. దేవుడి లోకానికి దేవుడు తోడుగా ఉండి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వాక్యంలో యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే ఈ క్రియలు చేయగలుగుతున్నాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చదువుచున్నాం, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడో చేయలేడు. కానీ యేసు ప్రభు చేయుచున్న కార్యాలు ఎవరు తోడుగా ఉంటే చేయుచున్నాడు? ఆయన దేవుడు తోడుగా ఉంటే. అపవాది క్రియలు లయపరచాకి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అలాగే ఇక్కడ మనం చదువుచున్న యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేయించిన సందర్భంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, నీవు దేవుని ఎదురు నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడేంటినే కానీ నీవు చేయించిన సూచక క్రియలను ఎవడనో చేయలేడని చెప్పాడు. కానీ ఇక్కడ సూచక్రియలు అద్భుతాలు చేసేది ఎవరండి? దేవుడే. సాతాన్ని ఎదిరించాలంటే ఎవరి వల్ల అయింది? అది దేవుని వలన అయింది, అంతే కదా. అద్భుతాలు ఆశ్చర్యకాలు సూచక్రియలు చేయాలంటే ఎవరి వల్ల అయింది? యేసు ప్రభు వలన అయింది, కానీ మనిషి వల్ల అయిద్దా? అవ్వదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఏమైంది? రావాల్సి వచ్చింది కదా. అందుకని ఇర్మియా గ్రంథంలో మీరు ఒక మాట చదివితే 32వ అధ్యాయం 21వ వాక్యంలో దేవుడు చేసే సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చూడండి. 32:21 ఇర్మియా. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి. చాలు.
ఇక్కడ మనం చూస్తే మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ మనం చదువుచున్నాము. ఇక్కడ 20వ వాక్యంలో, నీవు ఐగుప్తులో చేసినట్లు నేటి వరకును ఇశ్రాయేలు వారి మధ్య ఇతర మనుషుల మధ్యను సూచక్రియలకు మహత్కార్యములు చేయించునే నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలు మహత్కార్యములను జరిగించు మహాబలము కలిగి చాచిన చేతులు గలవాడివి, మహా భయము పుట్టించు ఐగుప్తు దేశంలో నీ ప్రజలు రప్పించితివి. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు చేయండి. ఎవరి వల్ల సాధ్యమండి చెప్పండి? దేవుని వల్లనే సాధ్యం, మనుషులకి ఎవరికి సాధ్యం కాదు. దేవుని వల్లనే దేవుని భక్తులు, దేవుని సేవకులు, దేవుని శిష్యులు ఇలాంటి కార్యాలు చేస్తారే తప్పితే లోకములు ఎవరు కూడా ఇలాంటి కార్యాలు చేయలేదు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక దేవుని క్రియలు చేయటాకే వచ్చాడు. ఎవరికి అంట? లోకంలో ఉండే వాళ్ళు ఎవరు క్రియలు చేస్తారు? సాతాను క్రియలు చేస్తారు. యేసు ప్రభుకి ఎవరు దేవుడు? పరలోకంలో యెహోవా దేవుడు. భూలోకంలో మనుషులందరూ దేవుడు ఎవరు అయ్యారు? అక్కడ సాతానే దేవుడు అయ్యాడు. సాతాన్ని దేవుడుగా చేసుకుని అనేకులు ఏం చేస్తారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో అపవాది క్రియలు లయపరచాలంటే ఎవరు రావాలి? దేవుని కుమారుడే రావాలి. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తాడంట? అపవాది క్రియలు లయపరచ ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తాడు. ఏ మనిషి ఎలాగున్నాడో, ఏ మనిషి ఎలాగూ జీవిస్తాడో ప్రతిది కూడా కళ్ళతో ఎవరు చూస్తారంట? యేసు ప్రభు చూస్తాడు. యేసు ప్రభు చూసి ప్రతి వారికి కూడా ఎలాంటి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అందుకని కీర్తన గ్రంథం 62 కీర్తన 12 వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 62:12. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలిస్తున్నావు. కాబట్టి మనుషుల్ని దేవుడు అన్యాయంగా నడిపించడండి. వారి వారి క్రియలు, వారు ఎలాంటి క్రియ చేస్తారో, ఎలాంటి క్రియలతో జీవిస్తారో అవి దేవుని క్రియల, సాతాను క్రియల, మనిషి క్రియల, శరీర క్రియల, ఇలా ప్రతిదీ చూసి వాళ్ళు చేసిన జీవితానికి తగిన ప్రతిఫలమే దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఎవరు మోసం చేసేవాడు కాడు. మనమన్న ద్వేషంతో, కోపంతో, అసూయతో ఒక్కొక్క మనిషి దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తాం. దేవుడు అలా ప్రవర్తించడం. మనం ఎంత దుర్మార్గులు అయినా మన జీవితానికి తగిన క్రియలను బట్టి ప్రతిఫలిస్తారు. కానీ పగ తీర్చుకోవడం అలా దేవుడు చేయడు. కింద ఏమని రాసింది? కృప చూపుట ఏమంట? నీతి. అంటే ఒకవేళ ఆయన కృప చూపించి క్షమిస్తే క్షమించేయచ్చు. ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? దేవుని చేతిలో. వాడిని క్షమించాలంటే క్షమిస్తాడు. లేదు వాడు ఇలా జీవించడు కాబట్టి వాడికి ఇలాంటి ప్రతిఫలం ఇస్తానంటే అదే ఇస్తాడు దేవుడు. కానీ మనం దేవుడు క్షమించినప్పుడు కూడా ఎవరు క్షమించరంట? దేవుడు క్షమించినప్పటికి ఎవరు క్షమించరంట? సాతాను క్షమించదంట. అమాట చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8వ వాక్యము 10వ వాక్యం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది. ఎక్కడంట? దేవుని దగ్గరికి వెళ్తాడు. ఇక్కడేమో మన చేత తప్పు చేపిస్తాడు. సాతాను ఏం చేస్తే మన చేత తప్పు చేపించి మళ్ళీ అక్కడికి పోయి ఏం చేస్తే పలానా మనిషి తప్పు చేస్తాడు, వాడికి శిక్ష వెయ్యి, నేను తప్పు చేస్తాను నాకు శిక్ష వేసాడు కదా, వాడికి ఎందుకు తప్పు చేయని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? అక్కడికి పోయి మళ్ళీ నేరం మోపుతాడు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే దేవుడు ఆయన ప్రతిదీ చూస్తున్నాడు, వారి వారికి ప్రతిఫలిస్తాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఎవరి మీద నేరం మోపాలి అనేది అక్కడికి పోయి అది చెప్తుంది. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నువ్వు న్యాయంగా నాకు శిక్ష వేసావు కదా, నన్ను పాతానికి పంపించు కదా, మరి వీళ్ళు తప్పు చేసి కదా, వీళ్ళకి శిక్ష వేయమంటది. చేపించేది సైతానే. చేపించిన తర్వాత వాళ్ళు శిక్ష వేసి నరకానికి నాగిరి పంపించమని చెప్పేది చెప్పండి సైతాన్. అందుకని ఇక్కడ సాతాను క్రియలు ఎలాగుంటాయంటే చాలా చెడ్డగా ఉంటాయి. అయితే దేవుడు సాతాను క్రియలు తొలగించి మనిషిని సాతాను చేత విడిపించి ఆ మనిషి యొక్క క్రియలను బట్టి ప్రతిఫలిస్తాడు. ఇప్పుడు మొట్టమొదటి మనం సాతాను క్రియలు చేస్తుంటాము. దేవుడు మనం రక్షించిన తర్వాత ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మారు మనసు పొంది, పాపక్షమ పొంది, బాప్తిస్మం పొంది మనం పక్కకు వస్తాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి లెక్క పెడతాడు దేవుడు మన జీవితాన్ని. ఆ సాతాను చేత ఉన్నంతా కడిగేసి క్షమించేస్తాడు. ఇప్పుడు సాతాను చేత నుంచి వచ్చిన తర్వాత మారు మనసు, పాపక్షమ, బాప్తిస్మం పొంది అభిషేకం పొందారు. ఇక్కడి నుంచి మన పేరు ఏమైందంట? జీవగ్రంథం రాయబడుద్ది. ఎక్కడంట? జీవగ్రంథం రాయబడిన తర్వాత ఇక్కడి నుంచి లెక్కేస్తాడు మళ్ళీ దేవుడు. ఇక్కడి నుంచి లెక్కేసిన తర్వాత వారి వారి క్రియలు బట్టి ఏం చేస్తారు? వాళ్ళకి
ప్రతిఫలం ఇస్తాడు. ఎలా జీవించారో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దాన్ని ఎవరైనా ఆపగలరా? చెప్పండి, దాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. అందుకని మనం చదువుతున్నాము, చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం మీరు చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూస్తారా? మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు చేయలేక మరుగు లేక తేటగా ఉందంట. అంటే ఇప్పుడు దేవుడు అన్నీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయనకి ఈ సృష్టిలో ఏది మరుగైందే లేదు. కాబట్టి ప్రతి మనిషి ప్రవర్తన, అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, చర్చిలో ఉన్నప్పుడు అవచ్చు, లోకంలో ఉన్నప్పుడు, కొంతమంది చెప్పారు కదా, అది అదే ఇది అంటున్నారు. ఎక్కడ బయటలాగా ఉంటారంట, చర్చికి వస్తే చెప్పండి చర్చి లాగానే భక్తి చూపిస్తారంట. అలా ఉండకూడదు. మనం సముద్రంలో ఒక చేప ఉన్నదంట, ఒక సైడ్ ఏమో చేప తలకే ఉంటుందంట, ఇంకొక సైడ్ ఏముంటుందంట, ఒక సైడ్ ఏమో చేప తోక ఉంటుందంట, ఇంకొక సైడ్ ఏమో పాములాగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? పాము దగ్గరికి పోయి ఏముంటుందంట, నేను పామునే అంటుందంట. చేప దగ్గరికి పోయి ఏముంటుందంట, నేను చేపనే అంటుందంట. అది 2 రకాలుగా చేస్తంట. అట్లా మనం ఉండకూడదు. చేపలాగా, పాములాగా ఇట్లా మనం వేషధారణ మనం చేయకూడదు, కానీ ఒకలాగే ఉండాలి. ఎందుకంటే మనకి జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఎలాగైనా సరే నిలబడాలి, మనం ప్రయాసపడాలి. ఎలాగైనా సరే దాంట్లో మంచి క్రియలు చేసి మనం నిలబడాలి, కానీ చెడిపోయి నష్టపోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చూడు. మీరు సంపూర్ణులు అని దగ్గర చదువు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనకు ఓర్పు కావాలి, ఓర్పు క్రియలు కావాలి. ఏం కావాలంట? మనము సంపూర్ణంగా మారాలంటే, అనునాగులుగా మనం మారాలంటే, ఏ విషయంలో అయినా సరే కొదువు లేని వారిగా ఉండాలి అంటే మనకు ఓర్పు తన క్రియలను కొనసాగించాలి. అంటే ఏంటి? మనకు ఓర్పు కావాలి. పైనుంచి 2వ వాక్యంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఎందుకంటే మీకు అన్నీ వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇలాంటి సందర్భాలు ఏంటి అంటే ఓర్పు క్రియలు కావాలంట. ఏ క్రియలంట? చెప్పండి, ఏ క్రియలంట? ఓర్పు. మనం ఓర్చుకున్నప్పుడే ఆ క్రియల్లో మనం మహా ఆనందాన్ని పొందుకుంటాము. మనం ఏం చేస్తాం? ముందుకు వెళ్ళడానికి అవకాశము వస్తుండదు. అందుకని మనము మన జీవితంలో దేవుడికి మరుగైంది ఏమైనా ఉందా? చదివగా హెబ్రీ 4:13లో దేవునికి మరిగింది ఏది లేదు. దావీదు చెప్పేశాడు, దాని గురించి క్లియరెన్స్ ఇచ్చాడు. నేను నుంచుంటా, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకొనట, నేను మాట్లాడట, నేను ఆలోచించట అన్నీ నీకు తెలుసు. నేను ఆకాశం పోతే అక్కడ ఉన్నా, భూలోకానికి పోతే అక్కడ ఉన్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుడికి తెలియంది ఏదైనా ఉన్నదా? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడికి మరిగేది ఏదైనా ఉందా? లేదు. కాబట్టి అపవాదికి లయపరచండి ఎవరి వల్ల సాధ్యమో? దేవునికే సాధ్యం. అపవాదికి నుంచి లయపరిచి మనల్ని విడిపించి మనకు జీవితాన్ని మరలా ఇస్తున్నాడు. ఇచ్చిన జీవితాన్ని మనం ఏం చేయాలి? మంచి క్రియలతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడికి చెడు క్రియలు అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండనే ఉండదు. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. హబక్కూకు రాసిన గ్రంథం 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపచాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నీ దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైంది. కాబట్టి మనుషుడు దుష్టత్వంలో ఉండి నాశనం అయితే దేవుడు చూడలేడు. దేవుడు దుష్టత్వాన్ని చూసి అంత నీచమనుడు కాదు. ఈ దినాన్ని మనం ఫోన్ పట్టుకుంటే ఎలాంటి అసభ్యకరమైనది వచ్చినా చూస్తారు. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ మన పిల్లలు ఫోన్ చూస్తారనుకో, దాన్ని ఏం చూస్తారో తెలియకుండా ఏం చేస్తారు? పిల్లలు కూడా రకరకాలుగా వాడుతున్నారు ఫోన్. కొన్ని ఫేస్బుక్లోకి పోయి వాడతారు, కొన్ని క్రోమ్లోకి పోయి వాడతారు, కొన్ని గూగుల్లోకి పోయి వాడతారు, కొన్ని యూట్యూబ్లో పోయి వాడతారు. ఇప్పుడు దానికి రకరకాలు వచ్చి దాన్ని ఎలా డిలీట్ చేయాలి ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి మనుషులైతే ఏ అసభ్యంగా వచ్చిందో చూస్తారు.
కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంట, నీ కన్ను దృష్టి ఎలా ఉంది, ఇందాక చదివాం కదా, దేవుని కన్ను దృష్టి మరుగైంది ఏది కూడా లేదు. ఇక్కడ మనం చదువుతున్నాం, నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైంది. అంటే దుష్టత్వాన్ని చూడడానికి అంత కళంకం కాదు. దుష్టత్వం చూసిన అది చెడు అంటిద్ది, మన మనసుకో హృదయానికో శరీరానికి హత్తుకుంటుంది. ఆ పాపం మనలో క్రియ చేస్తుంది, ఆ పాపం మనల్ని చెడ్డ ఆలోచనలో తీసుకెళ్తుంది. కానీ దేవుడిని చేస్తున్న అసలు దాన్ని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకని నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. అంటే కొంతమంది బాధిస్తుంటారు, బాధించినప్పుడు దాని కూడా ఆయన భరించలేడు, కానీ చూస్తుంటాడు, తగిన ప్రతిఫలం మనకి ఇస్తాడు. ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం మనకే ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డ, మనము కపటులను నీవు చూచి దుర్మార్గుల కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకొనుచున్నావు అని ఇక్కడ ఒక క్వశ్చన్ మనం చదువుతున్నాం. కానీ దేవుడు తగిన సమయాన్ని వాళ్ళకి ఏం చేస్తాడంట, ఇవ్వాల్సిన క్రియని వాళ్ళకి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఒక క్రియ మనకు కావాలి. యాకోబులో చదివా, అన్నిట్లో మన సంపూర్ణ కావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, భరించుకోవాలి. కానీ మన క్రియ ఎలా ఉండాలంటే మంచి క్రియలు. ఏ క్రియ అంట చెప్పండి? దేవుడు ఏమన్నాడు, వారి క్రియలు బట్టే ప్రతిఫలిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలము ఇస్తాడు. రోమరాసు పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. రోమరాసు పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ప్రతి వారికి వారి క్రియలు బట్టే ప్రతిఫలం ఇస్తాడంట. ఏమిస్తాడంట? వారి క్రియలు బట్టే. అన్యాయంగా ఎవరికి ఇవ్వడంట, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పునే ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఎంత జీవితం చేయగలిగినామో అంత దానికి ఇస్తాడు ప్రతిఫలం. ఏంటి చేయగలిగింది ఎంత అయితే ఉందో అంతే దేవుడు మనకి ఇస్తాడు. మొట్టమొదటి సాతాను చేత మనం ఉన్నాం, అపవాదికి లయపరిచి మనం విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం, ఒక క్రొత్త జీవితాన్ని మనకి ఇస్తాడు, ఒక నూతన జీవితాన్ని మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంట, క్రొత్త జీవితాన్ని మనము చేయాలి. ఆ కొత్త జీవితాన్ని చేసిన తర్వాత క్రొత్త జీవితాన్ని లెక్క పెడతాడు. ఏ విధంగా జీవిస్తారు, ఏ విధంగా మరి నడుచుకున్నారు, ఏ విధంగా పాత జీవితం వదిలిపెడుతున్నారు, ఏ విధంగా క్రొత్త జీవితం చేస్తారు అనేది ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి క్రొత్త జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట, లెక్కేసుకుంటాడు. పాత జీవితం ఏం చేస్తాడు, తీసేస్తాడు. ఇంకా పాత జీవితం ఏం చేస్తాడంట, క్షమించి తీసేస్తాడు. కొత్త జీవితం ఏం చేస్తాడు, లెక్క పెట్టుకొని జీవనంలో రాస్తాడు. రాసేటప్పుడు ఎవరు అడ్డం పడతారు? సాతాను పోయి దివారాత్రులు మన మీద నేరాలు మోపుతూ ఉంటారు. అయ్యా ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు, రాసుకోండి, రాసి పెట్టని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎవరు చెప్తారు, వెళ్ళి సాతాను పోయి చెప్పిద్దంట. అందుకని దేవుని పెట్టలేడు. మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని తొలగించి క్రొత్త జీవితాన్ని మనం చేయాలి. రోమరాసు పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం ఒక్కసారి చదువమ్మ. రోమ 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ మనం చదువుతున్నాం, మనమికను పాపమునకు దాసులము కాకుంటకు అంటే పాపమునకు దాసులుగా ఉండకుండా పాప శరీరాన్ని నిరర్ధకమగునట్లు అంటే పాప శరీరాన్ని వ్యర్థము చేసి మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే దేవునితో కూడా సిలువ వేయాలి. పాత జీవితం అనేది మనలో ఉండకూడదు, పాత అలవాట్లు మనలో ఉండకూడదు, పాత స్వభావం మనలో ఉండకూడదు, పాత ప్రవక్తలు మనలో ఉండకూడదు, పాత క్రియలు మనలో ఉండకూడదు, పాత మాటలు మనలో ఉండకూడదు. పాత మనిషి చచ్చిపోయారని చెప్పాలి. ఏం చెప్పాలంట చెప్పండి? ఏం చెప్పాలంట? పాత మనిషి చచ్చిపోయాడని చెప్పాలి. నేను చచ్చిపోయాను, క్రీస్తుడు నేను సిలువ వేయబడ్డాను, నేను పాపానికి మరణించాను, నేను ఇప్పుడు క్రొత్త మనిషిని, ఇదివరకు ఇలాంటి కార్యాలు నేను చేసేవాడిని కాదు అని చెప్పి ఏం చేయాలంటే మనము క్రొత్తగా కనపడాలి. పాత అలవాట్లు, పాత జీవితం, పాత తలంపు, పాత క్రియలు ఇవన్నీ మనం ఏం చేయాలి, సిలువ వేసేయాలి. అందరి కండ్లు మూసుకొని దేవుని పెట్టారా మనము మన యొక్క జీవితంలో ఈ వాక్యాన్ని మనం చదివిన్నాం.
అపవాది క్రియలు లయపరచాకే దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన దేవుని క్రియలు చేశాడు కాబట్టి ఆయన సాతాను నుంచి మనల్ని విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు మరుగైంది ఏది లేదు కనుదృష్టికి. ఆయన సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు అవన్నీ చేసి తన ప్రజలు రక్షించాడు. ఆయన కనుదృష్టికి ఏది మరుగు లేదు, సమస్తం ఆయన చూస్తున్నాడు. వారి క్రియ బట్టి ప్రతిఫలిస్తాడు. మనుషులందరికీ అన్యాయం చేట్ల ఆయన న్యాయమే చేయించున్నాడు. నిష్కలంకము అంటే పాపాన్ని చూడలేంత నిష్కలంకమైన కళ్ళు ఆయన కళ్ళు. అలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితులు మనల్ని మార్చాలని చూస్తాడు. వారి క్రియలు బట్టి దేవుడు ప్రతి వారికి ప్రతిఫలిస్తాడు. ఈ దినాల్లో మనం ఒకరిని చూడవద్దు. మన జీవితం ఎలాగుందో, సాతాను నుంచి విడుదల పొందిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త జీవితం చేస్తున్నాం, ఎలాంటి మంచి జీవితం చేస్తున్నాం, ఎలాంటి సాక్షి జీవితం చేస్తున్నాం, ఎలాంటి మాదిరి జీవితం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. అలాంటి జీవితము ఎల్లప్పుడూ మనం చేయటానికి దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. దేవా నీ కృప నిరంతరం మారనిదెప్పుడు, నా ప్రభువా నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవా నీ కృప నిరంతరం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన మొదటి ఉపవాస ప్రార్థన శుద్ధిగాను కూడా ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్ర 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 స్తోత్ర. మనందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరిశీలించుకొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని దేవుడు సాయం చేస్తారు కాబట్టి స్తోత్రించదము.